మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 4న రథసప్తమి, మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. అయితే ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకుతో ఒక పని చేస్తే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారుతాడు. సాధారణంగా రథసప్తమి రోజు చాలామంది జిల్లేడు ఆకులను నీటిలో వేసుకొని లేదా తలపై భుజాలపై పెట్టుకొని స్నానం చేస్తారు. అదేవిధంగా ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకుతో ఒక పని చేస్తే మీరు అనుభవిస్తున్న పేదరికమంతా కూడా పోతుంది. మీ జీవితం 100% అద్భుతంగా మారుతుంది. రథసప్తమికి జిల్లేడు ఆకుకు సంబంధం ఉంది. జిల్లేడు చెట్టు భూమిపై ఎలా ఉద్భవించిందో తెలిపే ఒక కథ ఉంది. అదేమిటో తెలుసుకుందాము. ఈ కథను వింటే పాపాలన్నీ కూడా పోతాయి, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ కథ దాదాపు చాలామందికి తెలియదు. పూర్వం అగ్నిస్వాతులు అనే ఒక పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్లను స్వర్గానికి తీసుకురండి అని దేవదూతలతో దేవ విమానం పంపించాడు. ఆ సమయంలో యజ్ఞం చివర్లో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్ని స్వాతులు. అదే సమయంలో ఆ దేవ విమానం చూసిన సంబరంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు. అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావటంతో కొంత వేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించింది. అంతేకాదు ఆ మేక ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది. అలా ఊడిపోయిన మేక చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది. అలా జిల్లేడు ఆకు యజ్ఞం అంతం సమయంలో అశ్వధారలు ధరించటంతో పరమ పవిత్రమైంది. అందుకే జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది. ఇక జరిగిన దానికి అగ్నిస్వాతులు బాధపడ్డారు. అప్పుడు అదే సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది: మీరు దుఃఖించవలసిన పని లేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి ఎంతో దుర్లభమైన స్వర్గ ప్రాప్తి కలిగింది. ఇక ఈ జిల్లేడు చెట్టు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారిందని పలికింది. ఆ మాటలు విని అగ్నిస్వాతులు ఎంతో సంతోషించారు. ఇది జరిగింది మాఘశుద్ధ సప్తమి తిథి రోజు. అందుకే ఆ రోజు నుండి రథసప్తమి రోజు నెత్తిమీద జిల్లేడు పెట్టుకొని సూర్యుడి ప్రీతి కోసం స్నానం చేసేవారికి లేస మాత్రం యజ్ఞఫలం లభిస్తుంది. శివుడిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమింపబడతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పువ్వుతో శివుణ్ణి ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి. తెల్ల జిల్లేడును శ్వేతార్ఘం అంటారు. వృక్ష జాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది. జిల్లేడులో 2 రకాలు ఉంటాయి. వంగ పువ్వు రంగు పూలు పూసే జిల్లేడు ఒకటి, తెల్ల పూల జిల్లేడు మరి ఒకటి. ఇది హేరంబ గణపతికి ప్రతీక. ఈ తెల్ల జిల్లేడును దొరికించుకుంటే మహాశివుడు విఘ్నాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట. తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు. ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేశుణ్ణి పోలి ఉంటాయి. అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కల ఇంట్లో నాటుతారు. ఈ మొక్క కనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని, ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశిస్తాయని ప్రతీతి. ఇళ్లల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. నిజానికి శ్వేతార్ఘం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే ఇక వారికి దారిద్ర్యం అంటే ఏమిటో తెలియదు. జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు కూడా బాగా పండుతాయంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నం అని నమ్ముతూ ఉంటారు. జిల్లేడు ఆకులతో సూర్య పూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి. ఎంతో విశిష్టత ఉన్న జిల్లేడు చెట్టు ఆకులతో రథసప్తమి రోజు ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు.
అందుకే ఆ రోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. అలా చేయడానికి ముందు మగవారు 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సంపర్క రమాధార సప్తమి రథసప్తమి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి. ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగించటం చేస్తారు. అలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పొర్లుతాయని నమ్ముతూ ఉంటారు. ఈరోజు సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, ఎర్ర చందనంతో పూజ చేస్తే ఆయురారోగ్యాలు, సంతానము కలుగుతుందని ప్రతీతి. అయితే ఈ రథసప్తమి రోజు సూర్య భగవాను పూజించే సమయంలో జిల్లేడు ఆకుతో ఒక పరిహారం చేయాలి. మన శాస్త్రాలలో జిల్లేడు చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు సూర్య భగవానుడికి జిల్లేడు ఆకులను సమర్పించాలి. జిల్లేడు ఆకుపై నైవేద్యం పెట్టాలి. మీ పూజ గదిలో సూర్యభగవానుడి పటం లేకపోయినా పర్వాలేదు. మీ ఇంటి బయట లేదా డాబా పైన జిల్లేడు ఆకుపై సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టండి. ఈ రథసప్తమి రోజు మీ పూజా గదిలో జిల్లేడు ఆకుపై ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీరు స్నానం చేశాక ఒక మంచి జిల్లేడు ఆకును తెచ్చుకోండి. ఆ ఆకును కడిగి మీ పూజ గదిలో ఇష్టదైవం ముందు పెట్టండి. ఆ ఆకుపై పసుపు, కుంకుమ వెయ్యాలి. కొన్ని గోధుమలను కూడా ఆ ఆకుపై వేయండి. జిల్లేడు ఆకుపై గోధుమలను వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి. దానికి గంధము, కుంకుమతో బొట్లు పెట్టి ఆవు నెయ్యి వేసి విడివిడిగా 2 వత్తులు వేయండి. ఇప్పుడు ఆ ప్రమిదను గోధుమలు వేసిన జిల్లేడు ఆకుపై పెట్టి ఏక వత్తితో దీపం వెలిగించండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి, మీరు పడుతున్న బాధల గురించి, మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఇష్టదైవానికి చెప్పుకోండి. ఆ తర్వాత ఆ దీపానికి పువ్వులను సమర్పించండి. కుదిరితే జిల్లేడు పువ్వులను సమర్పించండి. ఈ రథసప్తమి రోజు మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను జిల్లేడు పూలతో అలంకరించండి. ఈ రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న సకల దరిద్రాలు పోతాయి. జన్మల పాపాలు, దుఃఖాలు తొలగిపోతాయి. ఇలా రథసప్తమి రోజు చేయటం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి ఆరోగ్యము, మంచి సంపద కలుగుతుంది. జిల్లేడు ఆకుపై గోధుమలు పోసి దానిపై దీపం పెట్టడం వల్ల గ్రహదోషాలు, ఈతి బాధలు కూడా తొలగిపోతాయి. మీకు తరతరాలకు తిన్నా తరగని ఆస్తి వస్తుంది. రథసప్తమి రోజు సూర్యభగవాను నిష్ఠగా పూజించి ఇలా ఈ ఆకుపై దీపం పెడితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మీ కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. కనుక రథసప్తమి రోజు మర్చిపోకుండా జిల్లేడు ఆకుతో ఈ చిన్న పని చేసి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. రథసప్తమి నాడు సూర్య భగవాను విశేషంగా పూజించాలి. సూర్యుడిని పూజించటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా వివరిస్తుంది. ఆదిత్య రూపంలో వాతపిత్త రోగాల్ని, సవితృ రూపంలో సర్వశస్త్ర బాధల్ని, ఉష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. సూర్య నమస్కారాల గురించి పురాణాలలోనూ ప్రస్తావన ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్ర ధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. వీటిని బ్రహ్మ ముహూర్తం అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితం ఉంటుందట. సూర్యుడు ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది. శ్రీకృష్ణుని కుమారుడైన శాంభుడు కుష్టి వ్యాధి బారిన పడినప్పుడు 12 శ్లోకాలతో సూర్యుడిని ఆరాధించటంతో అతడి వ్యాధి నయమైందట. అలాగే ద్వాపర యుగంలో సత్రాజిత్ అనే రాజు సూర్యభగవాను ఆరాధించి సమంతకమణిని వరంగా పొందాడు. అనారోగ్యంతో బాధపడేవారు అరుణ పారాయణం చేసిన, అరుణ హోమం చేయించిన, అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన, కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని సూర్య నందీశ్వర స్వామిని రథసప్తమి రోజున దర్శించిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట. కాబట్టి
ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యదాత, అందరికీ ఆదర్శమూర్తి అయిన ఆ ఉదయభానుణ్ణి భక్తితో పూజించాలి. రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటాడు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకుని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథసప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టి దోషం వాటన్నిటి నుండి కూడా
సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కోనార్క్లోని సూర్య దేవాలయంలో, అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడిని ఎరటి పూలతో పూజించటం శ్రేష్టం. రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్లను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి, స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్నిస్తాడు, శరీరానికి కాంతినిస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆర్జమిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవటం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడిగెను: ఓ కృష్ణ, మాఘశుద్ధ సప్తమి నాడు చేసే రథసప్తమి వ్రత విధానమును నాకు తెలియజేయము అనగా శ్రీకృష్ణుడిలా జవాబిచ్చెను: ధర్మరాజా, మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. అందుకే దీనికి రథసప్తమి అని, సూర్య జయంతి అని పేరు. రథసప్తమి ఒక గొప్ప పర్వదినము. ఈ రథసప్తమి వ్రతం చేయాలనుకునేవారు మాఘశుద్ధ షష్ఠి రోజున స్నానం చేసుకుని దేవపూజ నిర్వర్తించి సూర్య ఆలయానికి వెళ్ళి భగవానుణ్ణి ఆరాధించాలి. రాత్రి నిరాహారుడై నేలపైన పరుండాలి. తర్వాత సప్తమి నాడు ఉదయాన్నే లేచి సర్వాలంకృతమైన రథం నిర్మించి మండపం మధ్యన ఉంచి కుంకుమ గంధాదులతో పూజించి పూల హారాలతో అలంకరించి సంపూర్ణ లక్షణమైన సూర్య విగ్రహాన్ని రథంలో ఉంచి అర్చించాలి, నివేదన చేయాలి. రాత్రి జాగారం చేసి అష్టము నాడు ఉదయాన్నే స్నానం చేసి బ్రాహ్మణులకు కోరిన దానాలు ఇవ్వాలి. ఆ రథాన్ని 2 రక్త వస్త్రాలను అనగా ఎర్రని వస్త్రాలను, రక్తవర్ణపు ఆవును గురువుకు దానమివ్వాలి. ఈ వ్రతం ఆచరిస్తే భాస్కర ప్రసాదం వల్ల నీ కుమారుడు మహా తేజస్వి అవుతాడు, అపూర్వ బల పరాక్రమవంతుడవుతాడు. సమస్త భోగాలను అనుభవించి నిరాటంకంగా రాజ్యం పరిపాలించి సూర్యలోకం పొంది అక్కడ ఒక కల్ప పర్యాంతం ఉండి తర్వాత చక్రవర్తిత్వం పొందుతాడు అని చెప్పాడు. ఇంకా ఈ రోజున సూర్యదేవుడికి క్షీరాన్నం నివేదన చెయ్యాలి. ఈ ప్రసాదాన్ని ఎందుకు నివేదన చేయాలనే దానికి కూడా ఒక కారణమున్నది. దక్షయజ్ఞం జరిగినప్పుడు అల్లుడైన శివునికి పరాభవం కలిగింది. శివుడు ఉగ్రుడై మామ మీదకు వీరభద్రుణ్ణి పరివారంతో సహా పంపించాడు. వీరభద్రుడి వీర విహారంతో దేవతలందరూ దెబ్బతిన్నారు. ఆ సందర్భంలోనే సూర్యుడికి పళ్ళన్నీ రాలిపోయి బోసివాడయ్యాడు. కనుకనే పళ్ళు లేవు గనుక సూర్యదేవుడికి మెత్తగా ఉండే క్షీర ప్రసాదం పెట్టాలని చెప్తూ ఉంటారు. కొందరు మాఘమాసంలోనూ 4 ఆదివారాలు కూడా సూర్యునికి ప్రత్యేక పూజను నిర్వహించి పాలు పొంగించి క్షీరాన్నం చేసి నైవేద్యం పెడతారు అని
కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు మళ్ళీ ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, ఈ వ్రతమును ఆచరించినచో చక్రవర్తి కాగలరని నీవు చెప్పి ఉంటివి. ఇందుకు ముందు భూలోకంలో ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా? రథసప్తమి వ్రత ఫలము ఎవరికైనా ప్రాప్తించినదా అని పలుకగా శ్రీకృష్ణుడు రథసప్తమి వ్రతమును గురించిన కథను ఈ విధంగా చెప్పసాగెను. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశమున యశోవర్తి అనే ఒక చక్రవర్తి ఉండెను. పుత్రుడి కోసం ఆ రాజు రథసప్తమి వ్రతాన్ని చేయగా ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు. కానీ ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడవుతున్న దశలో అనేక రోగాల బారిన పడుతూ ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారుణ్ణి చూసి రాజు చాలా బాధపడుతూ ఉండేవాడు. లేక పుట్టిన ఒక్క కుమారుడు ఇలా రోగాలతో బాధపడుతున్నాడే అని లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన రాజ్యంలోని గొప్ప పండితులందరినీ పిలిచి నా కొడుకు వ్యాధులకు కారణం ఏమిటని ఆ బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించినాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగనో అదే రథసప్తమి వ్రతము చేసి నీ కొడుకు చేత 7 గుర్రాలతో ఉన్న బంగారు సూర్యరథాన్ని దానం చేయించు. అప్పుడు అతని పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దాంతో రాజకుమారుడు రోగాల నుండి స్వస్థత పొందుతాడు. ఆ కుమారుడే కొంతకాలానికి ఆ రాజ్యానికి రాజుగా మారుతాడు. ఈ కథను రథసప్తమి రోజు భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడిన గుర్రాలతో కూడుకుని ఉన్న శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానం చేయుదురో వారు చక్రవర్తులవుతారు అని కృష్ణుడు రథసప్తమి మహత్యం గురించి ధర్మరాజుకు చెప్తాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.